హాయ్ హలో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నీట్గా కడిగిన చికెన్, తగినంత సాల్ట్, మీ టేస్ట్కి సరిపడంత కారం, పసుపు, అలాగనే అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. అలాగనే ధనియాల పౌడర్, చికెన్ మసాలా వేసాను, లెమన్ కూడా పిండాను. నేను ఏ కలర్ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, అయినా చాలా బాగా కలర్ఫుల్గా వచ్చింది. ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ పెట్టేసుకొని బాగా కాగాక ఇలా వేయాలి. ఇది సండే రోజు ఈవినింగ్ ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో సండే ఈవినింగ్ స్పెషల్ ఏంటి, ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవన్నీ బాగా ఒకదాన్ని బట్టి ఒకటి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం తిప్పడానికి వీలుగా ఉండేటట్లు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఎంత బాగా వచ్చిందో కదా. మళ్ళీ మిగిలినవన్నీ కూడా నేను అలాగే వేసాను. అవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం తిప్పుకోవాలి. చూడండి, ఫైనల్ లుక్ ఎలా ఉడికిందో చూపిస్తాను ఇప్పుడు. చాలా సాఫ్ట్గా ఉంది, చూడండి, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.